ఒక నాయకుడి ఆలోచన ఆ ప్రాంత తలరాతను మార్చగలదు. ఒక నాయకుడి ముందడుగు ఆ జాతి భవిష్యత్తును నిర్దేశించగలదు. ఇది రాజకీయ నాయకుడి కథే కానీ వాటిని దాటి చూస్తే మన తెలుగు జాతి తలరాతను మార్చిన కథ, మన గుండె లోతుల్లో నిలిచిన కథ, రేపటి తరానికి చేరాల్సిన కథ, పల్లెటూరు నుంచే ప్రపంచ పటాన్ని సవాలు చేసి మన జెండా పాతిన నికాసైన మన తెలుగోడి కథ. ఇలాంటి చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించే అవకాశం రావడం నా అదృష్టం. ఈ చిత్రం ప్రతి తెలుగువాడికి అంకితం. నాన్నా, ప్రపంచంలో అత్యంత ధనవంతుల లిస్ట్ వచ్చేసింది. జూకర్బర్గ్, లారీ పేజ్, ఎంతైనా వాళ్ళు గ్రేట్ రా. మీరు కూడా అలా తయారు కావాలరా. దే ఆర్ జ్యూస్ డాడీ. ఏంటి వాళ్ళు జ్యూస్ తాగుతారా? అది తెలుసుంటే నేను లీటర్లు తాగేవాడిని కదా. ఒరేయ్, జ్యూస్ అంటే జ్యూస్ కాదురా, జ్యూస్ అనే కమ్యూనిటీ ప్రపంచంలోనే బెస్ట్ బ్రెయిన్ వాళ్ళకే ఉంటుంది, వాళ్ళలోనే ఉంటారు. ధనవంతులు వాళ్లే. ఏంటి వాళ్ళ బ్రెయిన్లో ఏమైనా ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయా? డాడీ ఏం మాట్లాడుతున్నారు? నాకు ఇది ఎప్పుడో తెలుసు. తెలుగు మీడియం చదువులు చదివితే నాలాగే మిగిలిపోతారు. అందుకే నా పిల్లల్ని తెలుగే చదివియట్లేదు, ఓన్లీ ఇంగ్లీష్. మన భాషను మనం మర్చిపోతే అమ్మను మర్చిపోయినట్టే. మన ప్రాంతాన్ని మనం తక్కువ చేసుకుంటే మన గురించి మన ఉనికిని లేకుండా చేసుకోవడమే. అసలు మన తెలుగువాడి చరిత్ర గురించి మీకేం తెలుసు? అన్నా ఒకటి ఇవ్వన్నా. ఓహో, తెలుగు వాళ్ళకి అంత చరిత్ర ఉందా? ఎంత చరిత్ర ఉంటే ఏముంది, ఇప్పటి ప్రపంచంతో పోటీ పడే శక్తి కూడా కావాలి కదా మనకి. హనుమంతుడికి కూడా జాంబవంతుడు చెప్పే వరకు తన శక్తి తనకు తెలియదు.
అవకాశాన్ని కల్పించి అన్నీ సమకూరిస్తే ఎవరైనా సాధించగలరు. మరి మనకి అవకాశాలు కల్పించేది ఎవరు తాతయ్య? 30 సంవత్సరాల క్రితం మన తెలుగు వారందరికీ అవకాశాన్ని కల్పించి ఎగిరేలా చేయాలని కల్లో కన్నాడు ఒక స్వాప్నికుడు. పల్లెటూరులో పుట్టిన ప్రపంచ గమనాన్ని ముందే దర్శించిన దార్శనికుడు. సాగే విజనరీ ఇది తెలుగోడి డిక్షనరీ, సాగే విజనరీ ఇది తెలుగోడి విక్టరీ. హలో, పొద్దున డిస్టర్బ్ చేస్తావేంట్రా? ఈ టైంలో టీవీ ఏంట్రా? ఏంటి? తెల్లవారుజామునే చంద్రబాబు వాహనాన్ని చుట్టుముట్టిన పోలీసులు, భారీగా మోహరించిన బలగాలు, ఆందోళనకు దిగిన పార్టీ వర్గాలు, శ్రేణులు. ఇంత పొద్దున్నే అరెస్ట్ చేయడం ఏంటి? ఇంతకన్నా టైమే దొరకలేదా వీళ్ళకి? రేయ్, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ చేస్తాను. హలో, అన్నయ్య ఎక్కడున్నావు? ఓకే, బాబు గారిని అరెస్ట్ చేశారు కదా, ఆయన కోసం వెళ్ళారంట. రాష్ట్ర వ్యాప్తంగా టీవీలకు అతుక్కుపోయిన జనం, క్షణక్షణానికి పెరుగుతున్న ఉత్కంఠ, ఆందోళనలో రాష్ట్ర ప్రజానీకం. తీవ్ర ఉత్కంఠ నడుమ చంద్రబాబుని అరెస్టు చేసి విజయవాడ తరలిస్తున్న పోలీసులు, రహదారి పొడుగునా రోడ్ల మీదకు వచ్చిన జనం, ఎక్కడికక్కడే ఆందోళన చేస్తున్న ప్రజలు. రహదారి పొడుగునా ప్రజలు అడ్డగించడంతో కారు దిగి తనే ప్రజలకు సముదాయించిన చంద్రబాబు, దానితో వాహనాలకు దారిచ్చిన ప్రజలు. 24 గంటల తీవ్ర ఉత్కంఠకు తెర. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న పోలీసులు. చివరకు తను కట్టించిన జైలుకి తనే వెళ్ళనున్న చంద్రబాబు. మీ అబ్బాయి ఏంటి చాలా రోజుల నుంచి కనపడలేదు అసలు? బాబుగారిని అరెస్ట్ చేశారు కదా, 50 రోజుల నుంచి అక్కడే ఉన్నాడు, ఇంకా రాలేదు. అన్నా టీవీ అన్న ఇస్తాను కానీ తమ్ముడు, 50 రోజుల నుంచి చూస్తున్నా. పొద్దుగాలే వస్తారు, సాయంత్రం దాకా ఏడే ఉంటారు. ఏంటి మీ కథ? ఆయన బయటికి రానివ్వరు, రారు. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఆయన మీకేమవుతారు చెప్పండి. ఎందుకు బాబు మీకు ఈ కష్టాలు? వెళ్ళిపోండి. వచ్చేస్తున్నానయ్యా, నాకు తొందరగానే రావాలంది, ట్రాఫిక్ కదా, వచ్చేస్తున్నా. 15 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలవాలని వస్తున్నాను. నాకు చాలా ఆతృతగా ఉంది మిమ్మల్ని కలవాలని. వస్తున్నా, కాసేపులో వచ్చేస్తాను. పదిహేను సంవత్సరాలు అయిందయ్యా మా ఫ్రెండ్స్ అందరినీ కలిసి. వాళ్ళని చూస్తే ఆశ్చర్యపోతారేమో. అవును సార్, చాలా మారిపోయి ఉంటారు కదా. ఒరే సుందరం, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. హలో అండి, ఇదిగో మన రంగయ్య. నమస్కారం అండి. ఏరా, మన ప్రెసిడెంట్ గారు తెలుసా? ఆయన నాకెందుకు తెలీదు?
ఏంట్రా పదిహేను సంవత్సరాల తర్వాత నేను మీ ఊరు వచ్చానురా. నన్ను చూసి మీరు షాక్ అవుతారనుకుంటే మీరే నాకు షాక్ ఇచ్చారా? రే షాక్ ఏంట్రా? అదేరా, నీ పక్కన కూర్చున్న అతను నీ దగ్గర కూలి పని చేసేవాడు కదా. ఆ ప్రెసిడెంట్ పక్కన కూర్చున్న అతను ఆ పాత ప్రెసిడెంట్ ఇంట్లో పనిచేసేవాడు కదరా. అవును. అతనేమో ప్రెసిడెంట్ గారి పక్కన కూర్చోవడం, ఇతనేమో నీ పక్కన కూర్చోవడం, ఇదేంట్రా? రే అవన్నీ తర్వాత చూసుకుందాం, పదరా ముందెళ్ళి కూర్చుందాం. ఆ రోజుల్లో ఇదిగా వీడు కోడలు దూకి మోకాళ్ళు పోగొట్టుకునేవాడు. రే ఎలక్షన్స్ వస్తున్నాయి కదరా, ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? అదేంట్రా, మేము ఎప్పుడు కాంగ్రెస్ మనుషులమే. మేము మా నాన్నగారు గత 30 సంవత్సరాలు బట్టి కాంగ్రెస్కే ఓటేస్తున్నాంరా. మేము బాబు గారికి ఎలా ఓటేస్తాంరా? రే చంద్రబాబు నాయుడుకి ఒకసారి ఓటేయచ్చు కదరా. సరేరా, ఆయనకి నేను ఓటేస్తాను. సరే గాని ఒక కరెక్ట్ అని ఒక రీజన్ చెప్పరా. ఆయనకి ఎందుకు ఓటేయాలి? టైం ఎంత అయిందిరా? రాత్రి 1 గంటన్నారా. ఒరే ఒక్కసారి చుట్టూ చూడరా. చూసాను. అయితే ఏంటి? ఏ బిల్డింగ్ లోనైనా ఒక్క లైట్ అయినా ఆగుందా? ఆగలేదు. ఏంటంటా? అర్ధరాత్రి 1 గంటకి ఇన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. ఇన్ని లక్షల కుటుంబాల్లో వెలుగులు రావడానికి ఆయన ఎంత కష్టపడుంటారా? కళ్ళ ముందు ఇంత సాక్ష్యం పెట్టుకొని ఇంకా కారణాలు అడుగుతావేంట్రా నువ్వు? ఆగాగరా చెప్పావుగానే. చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టాడు, అభివృద్ధి చేశాడు. ఇవన్నీ మా చిన్నప్పటి నుంచి 30 సంవత్సరాలు బట్టి వింటూనే ఉన్నావురా. గ్రామంలో పేద ప్రజలకు ఏం మంచి జరిగింది, అలాగే నిరుపేదలకు ఏం జరిగింది, సమాజంలో ఏం మేలు జరిగింది, సమాజానికి ఏం మంచి జరిగింది, ఇలాంటిది ఏదైనా కొత్తదుంటే చెప్పరా. ఫస్ట్ నేను ఓటేస్తాను, 10 మంది చేత కూడా ఓటేస్తాను. ఏంటండి నా మాటలకు అంత కామెడీగా నవ్వుతున్నారు? నా మాటలు అంత కామెడీగా ఉన్నాయా? మీరు ఈ గ్రామానికి కొత్తలా ఉన్నట్టున్నారు. నేను ఈ గ్రామానికి చాలా పాత అండి. ఎవర్రా ఇతను? ఆయన రామ్మోహన్ రావు గారని చంద్రబాబు నాయుడు గారి క్లోజ్ ఫ్రెండు. చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి చదువుకున్నారు. మా ఇంటి పక్కనే ఉంటారు. ఈ పార్టీకి నేనే రమ్మని పిలిచానురా. అలాగా? ఈయన ఆయనకి ఫ్రెండ్ అయితే అయ్యుండొచ్చు. నా మాటలకు ఎందుకు నవ్వుతున్నారా? ఏమండి సుందరయ్య గారు, మీరు ఆయన గురించి మాట్లాడగానే నాకు ఒక్కసారిగా నవ్వు వచ్చింది. ఎందుకంటే మీకులాగే నేను బాబుగారిని వ్యతిరేకిస్తుండేవాడిని. కానీ బాబుగారు నాకు మంచి మిత్రుడు. అయినా ఆయన పద్ధతులు విధానాలు నాకు మొదట్లో నచ్చేవి కాదు. కానీ బాబుగారి ఆలోచన సమాజం కోసం ఎలా ఉండేదో తెలుసా?
నాన్న నువ్వెందుకు కింద కూర్చున్నావు? నువ్వు వాళ్ళ పక్కన కూర్చోకూడదా? చెప్పు నాన్న. అన్నా మన ఊరికి ఎన్నికలు వచ్చినాయి. మన ఊరు రిజర్వ్డ్ అయింది. ఆ పంచాయతీ ఎన్నికల్లో నేను పోటీ చేద్దాం అనుకుంటున్నా. పోటీ చేసి నేనే గెలవాలనుకుంటున్నా. రే, నువ్వు ప్రెసిడెంట్ అయ్యి చేసేదేమీ లేదురా. వాళ్ళ పక్కన కూర్చోగలమా మనం? మన బ్రతుకులేం మారవురా. మనం ఎప్పటికీ ఇంతే. చూడయ్యా, మనకి స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళయింది. మన ఇళ్ళేమో ఇంకా ఊరి చివర్లోనే ఉన్నాయి. మనకు నిజమైన స్వాతంత్రం అంటే పదవులో పథకాలో కాదు, సమానమైన గౌరవం దక్కాలి. అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టురా. త్వరగా పోనీయండి, ఆఫీస్కి లేట్ అవుతుంది. త్వరగా పోనీయండి, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఏం సారు, జాబ్ చేస్తారా? అవునయ్యా, దాదాపు అలాంటిదే. స్టేట్కి కొత్త సీఎం వచ్చారు సార్. ఆయన నిద్రపోరు, ఎవరిని నిద్రపోనీరు. పరిగెత్తిస్తున్నాడు సార్ అందరినీ. సార్ చెప్పండి. ఇప్పుడే బయలుదేరాను సార్. ఇంతకీ మీరెక్కడున్నారు? సరిపోయింది. సీఎం గారేమో ఎక్సెల్ షీట్ పట్టుకుని ఆఫీసులో కూర్చున్నారు, మీరు ఇంకా బెడ్షీట్ తీయలేదా? అర్జెంట్ సార్, కొంచెం త్వరగా రండి సార్ ప్లీజ్. అయ్యా నువ్వు కొంచెం తొందరగా పోనీ. ఎందుకు సార్ అంత కంగారు పడుతున్నారు? ఎక్కడ పని చేస్తారు? మా స్నేహితుడి దగ్గరేనయ్యా. ఫ్రెండ్ దగ్గర పని చేసేటప్పుడు అంత భయం ఎందుకు సార్? నా ఫ్రెండ్ అందరిలాంటి వాడు కాదులే. పోనీ పోనీ తొందరగా. ఓకే సార్. ఎంత అయింది? 70 రూపీస్ సార్. 70 రూపాయలు. ఇదిగో. ఎవరు సార్ మీ ఫ్రెండ్? అంత కంగారు పడుతున్నారు? చంద్రబాబు నాయుడు. సీఎం గారా? సార్ వచ్చారా? అమ్మో లేట్ అయిపోయింది. ఏమంటాడో ఏంటో. పామూరు ఎంఆర్ఓ గారి కలపండి. నేను సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను. ఎంఆర్ఓ గారు, మీ మండలంలో తూర్పు కోడుగుడ్లపాడు అనే గ్రామంలో రైతులకి సకాలంలో ఎరువులు అందట్లేదని ఇక్కడ వార్తల్లో వచ్చింది. వెంటనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించండి. సకాలంలో వాళ్ళకి ఎరువులు అందేలా చూడండి. మరోసారి ఇలా జరిగితే నేను టాలరేట్ చేయను, యాక్షన్ తీసుకుంటాను. ఓకే. గుడ్ మార్నింగ్. కూర్చో. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్, కూర్చోండి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఏదో మార్క్ చేస్తున్నారు? ఓ అవే ప్రజలకొచ్చే కష్టాల్ని ఆ పేపర్ వాళ్ళు రాయకమానరు. బాబుగారు వాటిని సాల్వ్ అయ్యేదాకా వదలరు. ప్రతిరోజు వాటిని నేను ఫాలోఅప్ చేయాలి. రోజు నాకు ఇదొక డ్యూటీ. ఓకే, ఫాలోఅప్ చేసుకోండి. సరే బాబుగారు.
నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి బాబు గారు? సార్ ఈరోజు మనం శ్రమదానం అని చెప్పి పక్కా పల్లెటూరుకు వెళ్ళాలి సార్, షెడ్యూల్ ప్రకారం. బాబు గారు, ఈసారి పల్లెటూరుకి వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళండి. చాలా కాలమైంది పల్లెటూరుకి వెళ్ళి. ఆ గాలి, పొలాలు అన్నీ. నీకంత సరదాగా ఉంటే నిన్ను కూడా తీసుకెళ్తాను. చాలా సంతోషం. పల్లెటూరుకు వచ్చి పచ్చని పొలాలు చూసి గాలి పీల్చుకుందామంటే బాబుగారు నాతో మట్టి పని చేపిస్తున్నారు. ఏంటో ఇదంతా. ఓ పెదానా, నేను సీఎం ఫ్రెండ్ని, నాకు పని చెప్తావే నువ్వు? అయ్యా, ఆడ మన సీఎంఏ పని చేస్తున్నాడు. ఓహో, ఆయన చేస్తాడయ్యా, నేను చేయాలి కదా. అరే అటేం చూస్తావు, తీసుకో పోసిరాపో. ఓ నీ అవ్వ. సార్ వాటర్. థ్యాంక్ యూ. ఏదో పల్లెటూరు చూద్దామని వస్తే ఇక్కడ నాతో పని చేపిస్తుండు. అబ్బా, అబ్బా. రే 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 నా చెప్పులు రా. రే 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 ఆగరా. రే రే నా చెప్పులు రా. రే పరిగెత్తిసావు కానీ మంచి ఫుడ్ చూపించావురా. అమ్మా ఒక్కటి తింటానమ్మా. తినయ్యా. అమ్మా నేను కొట్టుకెళ్తా. పైసలు ఎక్కడున్నాయ్యా? మీ నాన్న తెచ్చిన డబ్బులన్నీ తాగడానికి తీసుకుపోతున్నాడు. నన్ను ఏడ పొదుపు చేయనిస్తున్నాడు చెప్పు. బాబుగారు, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని సీఎం చేసింది వాళ్ళకేదైనా పనులు చేసి పెడతారని. మీరేమో శ్రమదానం పేరుతో వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోమంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం బాబుగారు? మరేం చేయమంటావు? ఎవరికైనా కాంట్రాక్టర్కి ఇస్తే వాళ్ళే బాగు చేసి ఇస్తారు కదా. సరే, మీ ఇంట్లో ఎవరు చేస్తారో చెప్పు పని, ఆ కాంట్రాక్టర్కి ఇచ్చి చేయిద్దాం. మా ఇంట్లో కాంట్రాక్టర్లు ఎందుకు చేస్తారు? మా ఇంట్లో పనులు మేమే చేసుకుంటాం. ఓ, మరి మీ ఇంట్లో పని మీరు చేసుకుంటున్నప్పుడు ఊరు కూడా మనందరిదే కదా, మనం చేసుకుంటే తప్పే ఉంది చెప్పండి. సర్లే, ఫీల్ అవ్వకు. ఈ మధ్య మీ అత్తగారు నీకేదో బాగా డబ్బులు ఇచ్చినట్టున్నారుగా. ఈ పల్లెటూరులో 10 ఎకరాల పొలం కొనొచ్చు కదా. ఈ పల్లెటూరులో ఏముంది బాబుగారు, నేను హైదరాబాద్లో కొనుక్కుంటా. అక్కడైతే రేట్లు పెరుగుతాయి, డెవలప్ అవుతుంది. ఓకే, నీ డబ్బు మాత్రం బాగా పెరగాలి, జనాల సొమ్ము మాత్రం కాంట్రాక్టర్లకి ఇచ్చి దుర్వినియోగం చేయాలంటావు, అంతేగా? అది కాదు బాబుగారు. సర్లే చెప్పు. మీకెలా చెప్పను? మీరెన్నన్నా చెప్పండి. ప్రజల నాడి మీకంటే నాకే ఎక్కువ బాగా తెలుసు అనుకుంటున్నాను. అంటే ప్రజల నాడి తెలియకుండానే నేను సీఎం అయ్యానంటావు? అది కాదు బాబుగారు, ప్రజలకి ఏం చేస్తే మేలవుతుందన్న సంగతి మీకంటే నాకే ఎక్కువ బాగా తెలుసు అనుకుంటున్నాను. సరే, కావాలంటే నిరూపించమంటారా? సరే, నిరూపించు. అదిగో అక్కడ కల్పించే పొలం దగ్గర కారు అప్పించండి. అక్కడ రైతుతో మాట్లాడి ఈ విషయాలు మీకు నిరూపిస్తాను. అవునా? డ్రైవర్, ఆ పొలం దగ్గర కారు ఆపు. ఇలాగా ప్రజల్ని కష్టపెట్టకూడదు బాబుగారు. అందరిలాగా మీరు కూడా వాళ్ళకి ఏవో 4 పథకాలు పెట్టేయండి. అది చాలు, అభివృద్ధి వద్దంటావు. సరే, వెళ్ళి నిరూపించు.
సరే బాబు గారు. వింటూ ఉండండి బాబు గారు, నేను చెప్పిందే నిజమని 2 నిమిషాల్లో నిరూపిస్తాను. పోయిరా. ఓ పెద్దాయనా, ఏం చేస్తున్నావు? కనపడతలేదా సార్? గడ్డి పీకుతున్నాం. అంత మంచిదేనమ్మా? మంచిదే సారు. ఊర్లో రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి? మంచిగానే ఉన్నాయి సారు. మనలో మన మాట, బాబుగారి పరిపాలన ఎలా ఉంది? మంచిగానే ఉంది సార్. సర్లే గాని ఇప్పుడు పెన్షన్ 200 ఇస్తున్నారు కదా, 300 ఇస్తే ఓటేస్తావా? ఎందుకేం సార్ 300 ఇస్తే? 300 ఇస్తే బ్రహ్మాండంగా వేస్తాం. విన్నారు కదా బాబు గారు, అందరిలాగా మీరు కూడా వాళ్ళకి ఏవో 4 పథకాలు పెట్టేయండి. ఇప్పటికైనా నా మాట వినండి. ప్రజల పల్సి నాకు బాగా తెలుసు. అయితే సరే, ఈసారి వెళ్ళి నేను చెప్పింది చెప్పు. పో. ఇదిగో అమ్మా. సార్, ఇందాక 300 పెన్షన్ అన్నా కదా, పెన్షన్ ఇస్తే ఓటేస్తాను చెప్పినావు కదా. అవును సార్. పెన్షన్ ఇస్తే ఓటేస్తావా, లేక ఉద్యోగాలు ఇస్తే బాబుగారు ఓటేస్తావా? పెన్షన్ ఇస్తే మంచిదే సారు, ఉద్యోగాలు ఇస్తే బాగా బతుకుతాం. సారు, ఉన్న నీళ్ళన్నీ కడుక్కుంటున్నావు, పోతున్నావు. మాకు నీళ్లు లేక మా భూములన్నీ ఎండుకుపోతున్నాయి. నీకేమమ్మా, 2 ఎకరాల పొలం ఉంది కదా? పేరుకే ఇంత పొలం సార్. నీళ్ళు లేవు, ఏమి లేవు సార్. నేనే కూలి పని చేస్తున్నా. అవునా? సర్లే గాని పిల్లోడేం చదువుతున్నాడు? చదువు లేదేం లేదు సారు, పని చేసుకొని బతుకుతున్నాం. చదువుకున్న పిల్లగంతో పని చేపిస్తున్నాందమ్మా. ఏం చేయమంటారు సార్, ఉద్యోగాల్లో ఏమి లేవు. ఈ చదువులు గిదువులు మాతోని కావు సార్. నువ్వు ఇప్పిస్తారంటే చెప్పు, చదివిస్తాం. సర్లే అమ్మా, నేనేదో మాట వరుస కంటే నన్ను ఉద్యోగం ఇప్పేయమంటావు? మీరు చెప్పిందే వాళ్ళు చెప్తున్నారు బాబుగారు. మీరు చెప్పిందే నిజమైంది. ప్రజలకు పథకాలు ఇస్తూనే అభివృద్ధి కూడా చేయాలి. మీ ఆలోచన, మీ విజన్ గ్రేట్. వచ్చి కారెక్కు. మీకోసం ఎవరు వచ్చారో చూడండి. మీ గురువు గారు వచ్చారు, రండి. నమస్కారం గురుగారు. రా బాబు, కూర్చో. నమస్కారం గురుగారు. నేను బాగున్నాను. ఆరోగ్యం ఎలా ఉంటుంది? నా ఆరోగ్యం బాగుంది. బాగున్నాను. మీరెలా ఉన్నారు? అంతా బానే ఉంది. నా మనవరాలి పెళ్లికి మిమ్మల్ని ఆహ్వానిద్దామని వచ్చాను. ఓ, చాలా సంతోషం గురువుగారు. తప్పకుండా మేమందరం వస్తాం. మీరు కూడా రండమ్మా. తప్పకుండా గురుగారు. అంతా బాగుంది కదా? లోకేష్ బాబు ఏం చదువుతున్నాడు? 7th క్లాస్. 7th క్లాస్కి వచ్చాడా? మంచి కష్టాల కోసమే తెలుసుకోవడం కాదు గురుగారు, కొంచెం కొడుకు గురించి కూడా పట్టించుకోమని చెప్పండి. ఈ మధ్య రోజు న్యూస్లో చూస్తున్నాను బాబు, కొత్త కొత్త ఆలోచనలతోటి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నామని. చాలా మంచిది బాబు, అదే విధంగా ముందుకు సాగు. అంటే నా చిన్నతనంలో అభివృద్ధి అనే పదాన్ని నా మైండ్లో నాటిందే మీరు గురువుగారు. నమస్కారం మాస్టర్. ఏంటి చెప్పు బాబు. అభివృద్ధి మోడల్స్ మీద స్టడీ చేస్తున్నాను. ఒక్కసారి దాని గురించి వివరిస్తారా? అభివృద్ధి అంటే అమెరికా, జపాన్ ఇలాంటి దేశాలు అభివృద్ధి చెంది ఉన్నాయి. మన ఇండియా, మన భారతదేశం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం. అంటే వాటిల్లో బెస్ట్ మోడల్ ఏంటి మాస్టారు? కోటయ్య, సరే ఇట్రా. చెప్పండి. కోటయ్య, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. మా ఊర్లో మోహన్ అనే ఆయన పూణే పోయి
వ్యాపారం పెట్టి డబ్బులు బాగా సంపాదించారండి. వృద్ధులకు కూడా వచ్చాడండి. పని చూసుకో. అభివృద్ధి అంటే ఒక వ్యక్తి ఆర్థికంగా ఎదిగితే అదే అభివృద్ధి. వృద్ధిలోకి వచ్చినట్టుగా అవుతుంది. ఒక దేశం కానీ మన రాష్ట్రం కానీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఉద్యోగాలు వచ్చి ఉపాధి కల్పించేవాళ్ళని ఉంటే అదే అభివృద్ధి. అలాగే గురుగారు. మంచిది బాబు, మంచిది. అలాంటిది ఈరోజు నాకు సీఎంగా అవకాశం వచ్చింది. అభివృద్ధి చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి? ఈయన తెలుసు కదా బాబు, సీనియర్ జర్నలిస్ట్ రఘురామయ్య గారు. వారు తెలియకపోవటం ఏంటండి? వారు రాసిన ప్రతి ఆర్టికల్ నేను చదువుతూనే ఉంటాను. చాలా బాగా రాస్తారు. ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తూ సూటిగా ప్రశ్నించడంలో వారు సిద్ధహస్తులు. బాబుగారు, మీరు నన్ను పొగుడుతున్నారని నాకు తెలుసు, కానీ మిమ్మల్ని నేను పొగడను. ఎందుకంటే నా అనుభవం ఎక్కువ. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ల నుంచి ఎందరెందరో నాయకులు వస్తున్నారు, మన సంపదను పంచిపెడుతున్నారు. ఎవ్వరూ కూడా సంపదను పెంచేవాళ్ళు లేరు. మీరు కూడా అభివృద్ధి అని పేరు పెట్టి అదే పని చెయ్యొద్దు. సంపదను పెంచి పంచండి, మిమ్మల్ని నేను పొగుడుతాను. తప్పకుండా అండి, తప్పకుండా. సార్, ఈ ఫైల్స్ మీద మీ సంతకాలు కావాలి సార్. ఏంటివి? సార్, కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు పెంచాలి సార్. ఇప్పుడేవి పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? లేదంటే మనకున్న ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు సార్. కాబట్టి మనం తప్పని పరిస్థితుల్లో పెంచాల్సి వస్తుంది సార్. ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి మళ్ళీ వాళ్ళకే పంచడానికి మనం ఏమన్నా గుమస్తా ఉద్యోగం చేస్తున్నావా? ప్రజలు మనల్ని ఎన్నుకున్నది వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొస్తాం, దీనికోసం కాదు. ఇక నుంచి మనది ఒకటే ఎజెండా, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి జరగాలి. దానికోసం మనం ఏం చేస్తే బాగుంటుందో నాకు నెక్స్ట్ మీటింగ్లో ఇన్పుట్స్ ఇవ్వండి. ఓకే? ఆదాయం ఎలా పెరగాలో ఆలోచించి రమ్మన్నాను. ఆలోచించారా? మీ ఆలోచనలు చెప్పండి. బాబుగారు, మన రాష్ట్రానికి మీకంటే ముందు చాలామంది సీఎంలు అయ్యారు. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో ఒక మోడల్ సెట్ చేసి పెట్టారు. మరి మనం ఎందుకు సరికొత్త ప్రయోగాలు చేయాలి? ప్రజలకు మేలు చేసే 4 పథకాలు పెడితే గెలుస్తాం కదా. అంటే ప్రజలకు పథకాలు ఇస్తే సరిపోతుందా? వాళ్ళు ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతికేలా మనం తయారు చేయాలి కదా. సార్, మనం రాష్ట్రంలో ఇండస్ట్రీస్ డెవలప్ చేద్దాం సార్. అలా చేస్తే ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తే ఆదాయం సమకూరుతుంది. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. మీ అందరికీ పేపర్ కటింగ్స్ పంపించాను కదా, చూసారా? దాంట్లో ఏముంది? భవిష్యత్తులో ఐటీదే విప్లవం అని చెప్పేసి ఆర్టికల్ ఉంది కదా. అంటే భవిష్యత్ అంతా ఐటీదే. మనం ఐటీని డెవలప్ చేద్దాం. దాంతో
యువతకి చాలా ఉద్యోగాలు వస్తాయి. దాంతో మన రాష్ట్రం యొక్క ఆదాయం పెరుగుతుంది. మనం ఒక టెక్నాలజీ సిటీని కడదాం. దాంతో మన రాష్ట్రం ఆదాయం పెరుగుతుంది, అదేవిధంగా అభివృద్ధి చెందుతుంది. సార్, మన ప్రజలకి కంప్యూటర్ గురించి అవగాహన ఎక్కువ మందికి లేదు. అలాంటి వాళ్లతో ఐటీ విప్లవం తెస్తానంటున్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి టైంలో ఐటీని డెవలప్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల సంక్షేమ పథకాలకు నిధులు సరిపో. మీ మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మీరు ఓడిపోయే ప్రమాదం ఉంది సార్. చిన్నప్పుడు మా మాస్టర్ ఒక మాట చెప్పేవారు. నీ దగ్గర ఒక 10 రూపాయలుంటే ఒక 5 రూపాయలతో మామిడికాయ కొనుక్కో, ఇంకో 5 రూపాయలతో ఒక మొక్కని నాటు, కొంతకాలం దానికి నీళ్లు పోసి పెంచు. అదే నీకు నీ భవిష్యత్ తరాలకి నీడనిచ్చే మహావృక్షం అవుతుంది. అలా మన రాష్ట్రం కోసం మనం నాటే మొక్కే హైటెక్ సిటీ. మహానగరంలో పురుడు పోసుకున్న ఐటీ వృక్షం, భాగ్యనగరంలో ఐటీ పరిమళాలు, టెక్నాలజీ సిటీ కట్టబోతున్న చంద్రబాబు. అన్న పేపర్ చూసావా? బాబాయ్ ఏదో బిల్డింగ్ కట్టాడంట. అక్కడెక్కడో బిల్డింగ్ కడితే మనకేం లాభం రా? సార్, ప్రజల్లో చాలా మంది ఈ బిల్డింగ్తో మనకేం పని అనుకుంటున్నారు సార్. ఈ ఐటీతో మనకొచ్చే ప్రయోజనం ఏముంది అనుకుంటున్నారు సార్. ఈరోజు మనం చేసే పనితో కూలి పని చేసుకునే వారి కొడుకైనా, పొలం పండించే రైతు కొడుకైనా అదే పొలం గట్టు మీద కూర్చొని అమెరికాలో సైతం ఉద్యోగం చేసుకునే రోజు వస్తుంది. అదే మన విజన్ 2020. అను చూసావా? విజన్ 2020 అంట. ఈ బాబు ఏంట్రా ఇప్పుడే ఏదో చేయమంటే 20 ఏళ్ల తర్వాత చేస్తానంటాడు. తాత, విజన్ 2020 అంటే ఏంటి? 20 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది తాత? ఏమైతే మనకేంటి? రాళ్ల గుట్టల్లో బిల్డింగులు కట్టి రాష్ట్రాన్ని మార్చబోతున్నాడు. ఢిల్లీకి పోతేనే హైదరాబాద్ గురించి పట్టించుకునే వాళ్లే లేరు. అలాంటిది అమెరికా నుంచి పెట్టుబడులు వస్తాయంటే ఎవరు నమ్ముతారు? ఉద్యోగాలు తర్వాత గాని ముందు నీ ఉద్యోగం పోకుండా చూసుకో బాబు. బాబుగారు, మీ ఉద్యోగం పోకుండా చూసుకోండి. ఏంటండి? ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు ఒక్క బిల్డింగ్తో రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుందా అని. మనం కూడా ఒక బిల్డింగ్ కట్టి ఎందుకు ఆగుతాం? ఇంకా ఎన్నో ఐటీ హబ్స్ రావాలి, ఇంకా ఎయిర్పోర్ట్ రావాలి, ఇంకా నగరం చాలా అభివృద్ధి చెందాలి. రోడ్ల విస్తరణ, తర్వాత ఫ్లైఓవర్స్, ఔటర్ రింగ్ రోడ్, ఇలా ఎన్నో రకాలుగా నగరం అభివృద్ధి చెందాలి. ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు బాబు గారు. పాత పడగొట్టేసి కొత్త ఎయిర్పోర్ట్ కట్టాలి. ఇప్పుడు జనాలకు కావాల్సింది అదే కదా. పాత ఎయిర్పోర్ట్ పడగొట్టాం, సిటీ బయట కొత్త ఎయిర్పోర్ట్ కడతాం. అది భవిష్యత్ అవసరాలకు సరిపడేలా, అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించేలా కట్టబోతున్నాం. ఏదో ఒకటి కొత్తవి కడుతున్నారు, మాకు అవే చాలు. ఆ గ్యాస్ సిలిండర్ ఫైల్ ఎంతవరకు వచ్చిందో నాకు త్వరగా అప్డేట్ ఇవ్వండి. ఆ రోడ్ వైండింగ్ కూడా కంప్లీట్ అవ్వాలి. ఎక్కడికి వెళ్తున్నా? ఐటీ హబ్ దగ్గరికి వెళ్తున్నా సార్. పల్లెటూరులో పనికి మాత్రం నేను కావాలి, ఐటీ హబ్లో ఎంజాయ్ చేయడానికి మాత్రం నేను అక్కర్లేదా? సార్కి చెప్పండి సార్. అడుగుతాం సార్. బాబు గారు, నేను కూడా ఐటీ హబ్కి వస్తాను. ఐటీ హబ్కా? సరే వచ్చి. థ్యాంక్ యూ సార్. ఐటీ హబ్ అన్నారు, ఎక్కడ చూసినా రాళ్ళ హబ్బులే కనబడుతున్నాయి.
కనపడుతుంది సార్ అక్కడ? మనకేం కనపడదు సార్, అంత సార్కే కనపడుతుంది. ఏంటి ఇక్కడ? ఈ ప్రదేశం ఐటీ హబ్కి అనువుగా ఉంటుంది. ఇక్కడ టెక్నాలజీ సిటీ కడితే చాలా బాగుంది. హైటెక్ సిటీయా? ఇక్కడే మన కొత్త ఐటీ హబ్ రాబోతుంది. బాబు గారు, ఈ బండల్లో మైక్రోసాఫ్ట్ వస్తుందా? అవును, మైక్రోసాఫ్ట్ ఇక్కడికే వస్తుంది. అంటే ఐటీ ఉద్యోగులు ఈ బండ్ల మీద కూర్చొని పని చేసుకునే అవకాశం కల్పిస్తున్నారా? పద. ఇక్కడే ఎయిర్పోర్ట్కి బాగుంటుంది ఈ ప్లేస్. బాబు గారు, ఇక్కడనా? ఓ బాబు, ఇట్రా. చెప్పండి సార్. ఏ ఊరు మీది? శంషాబాద్ సార్. ఇక్కడేం చేస్తున్నావు? బర్రెలు కాసుంటుంది సార్. మీ ఊరికి బస్ వస్తుందా? 2 రోజులకు ఒకసారి వస్తుంది సార్. మా సారు మీ ఊరికి ఫ్లైట్ వేస్తున్నాడు. అంటే ఏంటి సార్? గదేనాయా, గాల్లో ఎగురుతుంది విమానం. విమానం మాజా చేయకండి సార్. ఏంటి బాబు ఇది? రాళ్ళగుట్టలల్లా ఐటీ హబ్లు అన్నారు, ఈ పిచ్చిబీడు భూములల్లా ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఇంకేం ప్లాన్ చేస్తున్నారా బాబు గారు? బాబు గారు వస్తున్నాను, పదండి సార్. ఆ రోడ్ వైండింగ్ పని ఎంతవరకు వచ్చింది? ప్రజలు భూములు ఇవ్వట్లేదు బాబు గారు. మన భూములు అయితే ఇస్తామా చెప్పండి? దానికి తోడు లోకల్ లీడర్స్, ప్రతిపక్షం వాళ్ళు ప్రజల్ని బాగా రెచ్చగొట్టారు. దాని తర్వాత మా భూములు ఇవ్వమంటే ఇవ్వమని భీష్మించి కూర్చున్నారు. మీరు అర్థం చేసుకుని భూములిచ్చి సహకరించినట్లయితే మేము రోడ్డును వెడల్పు చేస్తాం. దానివల్ల మన సిటీ బాగుపడుతుంది. అర్థం చేసుకుని సహకరించండి. ఏంటి, మా భూములు కావాలా? నీ భూములైతే నువ్వు ఇస్తావా? ఇంకొకసారి భూములంటూ ఇటు వచ్చావో చూసావుగా, జనాలతో కొట్టిస్తా. వెళ్ళో వెళ్ళో. చెప్పు. నువ్వు ఏం చేస్తావో తెలీదు, కానీ ప్రజలు భూములు ఇవ్వడానికి వీల్లేదు. ఆ చంద్రబాబు నాయుడు రోడ్డు వైండింగ్ ఎలా చేస్తాడో చూద్దాం. సార్, మీరేం కంగారు పడద్దు. ఇక్కడ జనాలెవరూ భూములు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఆ బాబు రోడ్లు ఎట్లా వేస్తాడో నేను చూస్తాను. ఓకే, ఒకసారి ఆఫీసర్కి ఫోన్ కలపండి. అలాగే సార్. హలో, ఒకసారి సీఎం గారు మాట్లాడతారంట. ఆ రోడ్ వైండింగ్లో సమస్య ఏంటి? ఓకే, అయితే నేను చెప్పినట్టు చేయండి. వాళ్ళకి ఇలా ఆఫర్ చేయండి. ఓకే, అప్పుడు వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఓకే అన్నా, ప్రజలంతా భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారన్న. ఆ కార్పొరేటర్కి చెప్పాను కదా చూసుకోమని. ముందు ఆయనే ఇస్తున్నాడంట భూములు. ఏం జరిగింది చూసుకుంటా అన్నావు కదా. సార్, నన్నేం చేయమంటారు? ఆ బాబు భూమి బదులు భూమి ఇస్తున్నాడు, రోడ్లు వెడల్పు చేయిస్తున్నాడు. దాంతో సిటీ వాల్యూ పెరుగుతోంది. జనాలందరూ భూమిని ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఈ విషయంలో నేనేం చేయలేను సార్. నేను ఆగినా వాళ్ళు ఆగేటట్టు లేరు. సారీ సార్. అన్ని ఏరియాల నుంచి రోడ్డు వైడ్ చేయమని ప్రపోజల్ వస్తున్నాయంటన్నా. ఈ బాబు అందరినీ మార్చేస్తున్నాడన్నా. ఇట్టయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి కదన్నా. ఎగురుతున్న పాలపిట్ట బొమ్మ గీస్తున్నానమ్మా. పుడమి తల్లి పురుడు పోసిన ఓ శక్తై, తెలుగు నేల తల రాతను మార్చే ఓ యుక్తై,
తరతరాల ప్రశ్నకు ఓ బదులై రుణాల రణముల ఓ గెలుపై ప్రతి ఎత్తుకు నువ్వు నిలువెత్తై ప్రతి అడుగుల నువ్వు ముందడుగై సాగే విజనరీ ఇది తెలుగోడి డిక్షనరీ సాగే విజనరీ. ప్రతి పిల్లవాడు బడికి పోవాలి, అందరికీ చదువు అందాలి. సార్ అందరు చదువుకోవాలని మీరు పలకలు ఇచ్చినా ఆ పలకల మీద రాపించుకొని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉండాలి కదా సార్. ఈరోజు పిల్లవాడు పలక మీద రాసే రాతలే రేపొద్దున వాళ్ళ తలరాతలు మారుస్తాయి, అసమానతలను దూరం చేస్తాయి. సమాజాన్ని మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. అవును సార్. అడియాసల ఎండమావిని అరిచేసే చినుకు సమ్మెటై కనబడని వెలుగు జాడని వెతికి చిన తెలుగు తేజమై తొలిసారిగా ఎల్లలు దాటి కల తీర్చిన కాంతి పుంజమై తెలుగోడి తెగువను చాటే తిరుగులేని బ్రహ్మాస్త్రమై సాగే విజనరీ ఇది తెలుగోడి డిక్షనరీ సాగే విజనరీ. ఇది డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అమ్మా. మీ దగ్గర ఒక బకెట్ నీళ్లుంటే దాన్ని మొక్కకు పోస్తే అవి చాలా వరకు ఆవిరైపోతాయి. అదే బకెట్ నీటిని పైపుల ద్వారా ఇలా మొక్కకు అందించినట్లయితే చాలా రోజుల పాటు ఒక బకెట్ నీటిని వాడుకోవచ్చు. ఇదిగో పెద్దాయన, ఆ రోజు నేను మీ ఊరొచ్చినప్పుడు నీరు లేక నీ పంటలు ఎండిపోవటం నేను చూశాను. అందుకనే ఇప్పుడు ప్రాజెక్టులు కట్టి మీకు నీరందించాలంటే దానికి చాలా కాలం పడుతుంది. కాబట్టి ఈలోగా మీకు 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్లు మీకు ఇవ్వబోతున్నాను. ఈ రోజు నుంచి దళారీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తున్నాం. మీ పంటను మీరే అమ్ముకునే విధంగా రైతు బజార్లు ప్రారంభిస్తున్నాం. ఇట్రా పెద్దాయన, ఆ రోజు మీ ఊరొచ్చినప్పుడు మీ మనవణ్ణి చదివించకుండా పనికి పంపిస్తుంటే ఎందుకు అని అడిగితే ఉద్యోగాలు ఎక్కడున్నాయి, నువ్వు ఇప్పిస్తావా అని అడిగావు. చూడు పెద్దాయన, నీ మనవడికి నీ మనవడి లాంటి ఎంతోమంది పిల్లలకి నాది గ్యారంటీ, వారి భవిష్యత్తుకి నాది గ్యారంటీ. చదివించు పెద్దాయన. నింగికి నేలకు నిచ్చెన వేసే మేధస్సున్న తపస్వి తాను తాకాలన్నా తపనే ఉంటే తోడై ఉండెను. నిదురలోనే రేపును చూసే కనిలో కాల జ్ఞానే తాను భవితవ్యాన్ని బలంగా నిలిపే భరోసానే తాను. ఎదుగుదలంటే తనదేనంటూ ఎగిరిపడేటి ఎవరెస్ట్ అయినా చేస్తుందా తను నీ వైపు చూసే సాహసమే ఏ రోజైనా. కలలు సైతం కలగనలేని కలలకు రెక్కలు నీ రూపం, కొండలు గుట్టలు సైతం కోరే నీ సహవాసం. పేద బీద భేదం తెంచి చదువులమ్మను ఒడి చిందించి ఆశల సౌదం ఇలకే దించి సమానంగా మీ మానం పెంచే సాగే విజనరీ ఇది తెలుగోడి డిక్షనరీ సాగే విజనరీ ఇది తెలుగోడి విక్టరీ. ఒక అమ్మ కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ చాలా ఇబ్బంది పడటం నేను గమనించాను. చాలా బాధేసింది. చిన్నతనంలో మా అమ్మ కూడా అలాగే కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఎంతో ఇబ్బంది పడేది. ఇక నుంచి ఎవ్వరూ కూడా కట్టెల పొయ్యి మీద ఇబ్బంది పడకుండా ప్రతి ఇంటికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధంగా దీపం పథకాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రతి మహిళ పొదుపు చేసుకునే విధంగా, అదేవిధంగా పొదుపు చేసుకున్న సొమ్ముతో ఇంకా కొంత లాభం సంపాదించే విధంగా డ్వాక్రా పథకం అనే ఇంకో పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నాను. అమ్మ ఎప్పుడూ తన కుటుంబం బాగుండాలనే కోరుకుంటుంది. అలాంటి మహిళను శక్తివంతం చేస్తే ఆటోమేటిక్గా సమాజం కూడా శక్తివంతం అవుతుంది. అందుకే నా మొదటి ప్రాధాన్యత మహిళలకే. మహిళను మెరిపించేటి మెరుగులు దిద్దే యంత్రం తాను మెరవాలన్న కోరిక ఉంటే కొలిమిగా మారేను. విజయం వాకిలి తెరిపించేటి తెగువే ఉన్న తంత్రం తాను ఆశయమన్నది నీలో ఉంటే అవకాశం అయ్యేను. నీ ఖ్యాతి ఆరని జ్యోతై విశ్వపటాన విహరిస్తుంటే 1000 తరాలు కూడు వరాలై తెలుగోడి గూటికి చేరే. కష్టం సైతం ఇష్టపడేటి స్వేదం చిందే విందువు నువ్వు, విజయం సైతం వెంటపడే దిగ్విజయం నువ్వు. సాధక బాధలు తనకే పంచి ఎడారిలో వరి పండించి ఇలలో స్వర్గము రుచి చూపించి తెలుగో
విజనరీ ఇది తెలుగోడి డిక్షనరీ. సాగే విజనరీ ఇది తెలుగోడి విక్టరీ. కంగ్రాట్స్ బాబు గారు. సార్, మీ గురించి అందరూ చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఆలోచనలు, మీరు అమలు చేసిన ఇనిషియేటివ్ దేశవ్యాప్తంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలని నా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ సార్. సార్, నేను ఒక విషయం మీతో మాట్లాడాలని వచ్చాను. ఇటీవలి కాలంలో నేను మలేషియా వెళ్ళడం జరిగింది. అక్కడ రోడ్ల వ్యవస్థ చాలా బాగుంది. అక్కడ రోడ్ల వ్యవస్థను బాగా అభివృద్ధి చేశారు. పెద్ద పెద్ద రోడ్లు, 4 లైన్స్, 6 లైన్స్ అలా ఉండడం వల్ల ఆ దేశం బాగా అభివృద్ధి చెందింది. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా రవాణా వ్యవస్థ బాగుండాలి. మన దగ్గర కూడా అలాంటి రోడ్లు వస్తే చాలా బాగుంటుంది సార్. బహుత్ అచ్చా హై. రోడ్లు వేయటానికి కూడా మాకు సంతోషమే. అంత ఆర్థిక శక్తి మన దగ్గర లేదు బాబుగారు. అంత ఆర్థిక పరిస్థితి లేనందువల్ల రోడ్లు వేయటానికి వీలు కాదు. సార్, నేనొక మోడల్ని అధ్యయనం చేశాను సార్. వారు డబ్బు లేకపోయినా ప్రైవేట్ సెక్టార్ని ఇన్వైట్ చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి రవాణా వ్యవస్థను బాగా అభివృద్ధి చేశారు. మన దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా అభివృద్ధి చేయగలం. దానివల్ల ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డవాళ్ళం అవుతాం. అందుకే నేను దేశంలో మొట్టమొదటిసారిగా 4 లైన్ రోడ్డు వేయడానికి ఒక ప్రపోజల్తో వచ్చాను. మీరు ఒక్కసారి అధ్యయనం చేయండి. కంగ్రాట్స్ బాబు గారు. థ్యాంక్ యూ సార్. చంద్రబాబు సూచనతో దేశంలోనే తొలిసారిగా 4 లైన్ రోడ్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన కేంద్రం. బాబుగారు, నాకు ఒక డౌట్. బిల్గేట్స్ అపాయింట్మెంట్ అడిగారు కదా, ఆయన అమెరికా ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ అడిగితేనే ఆలోచిస్తారు. అటువంటిది మనకెందుకు ఇస్తారు? మన ప్రయత్నం మనం చేద్దాం. హలో సార్, ఐఎమ్ చంద్రబాబు నాయుడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫైన్ సార్, థ్యాంక్ యూ. నేను ఇక్కడికి వచ్చింది మీరు మా ప్రాంతంలో మీ సాఫ్ట్వేర్ ఎక్స్పాన్షన్కి ఆఫీస్ ఓపెన్ చేయమని రిక్వెస్ట్ చేయడానికి. Where it is? సార్, హైదరాబాద్. ఎస్ సార్. I never heard about it. మీరు చెప్పింది నిజమే సార్. మా ప్రాంతం అంత పాపులర్ కాదు, కానీ అత్యంత శక్తివంతమైన యువకులు మా వద్ద ఉన్నారు. వారంతా ఇంగ్లీష్లో నిష్ణాతులు. బ్రిటిషర్స్ ఇంపాక్ట్ వల్ల ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నారు. ఆర్యభట్ట జీరో కనిపెట్టింది మావారే కాబట్టి మ్యాథమెటిక్స్లో కూడా నిష్ణాతులు. ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ కాంబినేషన్ వల్ల ఇది చాలా డెడ్లీ కాంబినేషన్. వారంతా భవిష్యత్తులో ఐటీని శాసిస్తారు. వారి కోసం రాబోయే 20 సంవత్సరాలు లక్ష్యంగా పెట్టుకొని మేము అనేక కాలేజీలు స్థాపిస్తాం. ప్రతి ఒక్కరికి ఐటీలో శిక్షణ కూడా ఇస్తున్నాం. భవిష్యత్తులో లక్షల మంది ఐటీ ఉద్యోగులు మా ప్రాంతం నుంచి వస్తారు. ఎందుకంటే భవిష్యత్తులో ఐటీనే అందరినీ శాసించబోతోంది. మారబోయే ప్రపంచంలో మా తెలుగువారు అందరికంటే ముందుంటారు. ఆ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. మేము చేసే ఆవిష్కరణలన్నీ మారిపోయే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉంటాయి. మీరు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తున్నారు. అది ఒక దేశ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక సాధారణ ప్రాంతం నుంచి వచ్చిన మీరు అందరికంటే ముందుగా టెక్నాలజీని అందిపుచ్చుకుని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇంతలా ఆలోచించడం నన్ను ఇన్స్పైర్ చేసింది. మీలాంటి నాయకులు సమాజానికి అవసరం. నేనంటూ మరొక బ్రాంచ్ కనుక ఓపెన్ చేస్తే అది ఖచ్చితంగా హైదరాబాద్లోనే ఓపెన్ చేస్తాను. ఇది నేను మీకు ఇస్తున్న మాట.
మీరు ఇలాగే ఆలోచిస్తూ మీ ప్రజలను ముందుకు నడిపించాలని నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు చూసినా ఈ బాబు రాష్ట్రంలో ఉండడు. ఢిల్లీ అంటాడు, అమెరికా అంటాడు, ఐటీ అంటాడు, పెట్టుబడి అంటాడు. ఏమన్నా అంటే ఒక బిల్డింగ్ చూపించి మొత్తం మారిపోతుంది అంటాడు. ఈ పెట్టుబడుల పేరు చెప్పి ప్రపంచ యాత్ర మాత్రం బాగానే చేస్తున్నాడు ప్రభుత్వ ఆదాయంతో. బాబు, మనం అమెరికాకు వచ్చి 1 వీక్ అవుతుంది. చాలా కంపెనీలు కలిసాం, అందరికీ ప్రజెంటేషన్లు ఇచ్చాం. కానీ ఏ ఒక్కరు కూడా మన దగ్గర కంపెనీలు పెట్టడానికి ముందుకు రావట్లేదు. బాధపడకు బాబు, మన దగ్గర ఐటీ కంపెనీలు పెట్టడానికి ఆ సౌకర్యాలు కానీ ఆ విధమైన అభివృద్ధి కానీ ఇంకా జరగలేదు కదా. మన ప్రయత్నాలన్నీ మనం చేద్దాం. మన వంతుగా మనం చేయాల్సినవన్నీ చేద్దాం. మన వాళ్ళు చెప్పిన ఆ మిగిలిన ఆ ఒక్క కంపెనీని కూడా కలిసి ప్రెజెంటేషన్ ఇస్తాను. బాబు, నువ్వు ఒక రాష్ట్రానికి సీఎం, నీ కిందే 1000 మంది పనిచేస్తూ ఉంటారు. అలాంటి నువ్వు ఒక 100 మంది కూడా లేని సీఈఓ దగ్గరికి వెళ్ళి బతిలాడుతూ ఉంటావా? రోజు రోజుకి ఇలా ఎందుకు అయిపోతున్నావు? నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది. నీకు గుర్తుందా, నేను మినిస్టర్ అయిన తొలినాళ్లలో మనం ఒక ఊరెళ్ళాం. బాబు, రాంబాబు వాళ్ళు ఇల్లు ఎక్కడ? అదిగో అదేనండి. అమ్మా, రాంబాబు గారి ఇల్లు ఇదేనా? ఇదేనండి. మీరెవరు? మేము రాంబాబు స్నేహితులం, కాలేజీలో కలిసి చదువుకున్నాం. రాంబాబు ఎక్కడా? ఇంకెక్కడ రాంబాబు అండి, ఎప్పుడో చనిపోయాడు. ఇదిగోనండి, ఇతనే రాంబాబు కొడుకు. అసలేమైంది? ఎలా చనిపోయాడు? రాంబాబు మా ఊర్లోనే బాగా చదువుకునేవాడు, మా అందరికీ ఆదర్శం. కానీ ఉద్యోగాలు రాక గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి 1-2 మార్కుల్లో పోయేవి. రాంబాబు ఎంతో కష్టపడేవాడు. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయటం, 1-2 మార్కులతో ఉద్యోగం రాకపోవడం. అలా ప్రయత్నించి ప్రైవేట్ ఉద్యోగాలు తక్కువ ఉండటం వల్ల చిన్న చిన్న పనులు చేయలేక ఉద్యోగం రాక మానసికంగా నలిగి ఆత్మహత్య చేసుకున్నాడు. మేమందరం డిగ్రీలు కంప్లీట్ చేశాం సార్, కానీ మాకు ఉద్యోగాలు లేవు. మేము మీకోసం మీరు వచ్చారని చూడడానికి వచ్చాం సార్. మేమందరం పొలం పనులు చేసుకుని బ్రతుకుతున్నాం సార్. మీరు బాధపడకండి, మీకు అండగా మేమందరం ఉంటాం. మన తరం ఎలాగో అయిపోయింది బాబు. కనీసం ఈ పిల్లాడికైనా మన వయసు వచ్చేసరికి వాళ్ళకి సరిపడ సర్కారు కొలువులు కానీ ప్రైవేట్ కొలువులు కానీ వస్తాయా బాబు? ఆ కథ అక్కడితో అయిపోలేదు. అలాంటి సంఘటనలు నా కళ్ల ముందు ఈ 20 ఏళ్లలో ఎన్నో జరిగాయి. ఆ రోజు నేనొక సాధారణ మనిషిని, ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. చదువుకొని కుటుంబానికి దేశానికి ఉపయోగపడాల్సిన యువత సరైన అవకాశాలు లేక వారి జీవితాల్ని వృధా చేసుకుంటున్నారు. అటువంటి వారి కోసం, వారి భవిష్యత్తు కోసం పనికొస్తుంది అనుకుంటే 100 మంది ఉండే కంపెనీ ఏంటి, 10 మంది ఉండే కంపెనీకైనా వెళ్ళి బ్రతిమలాడుకుంటాను. ఈరోజు మనం చేసే చిన్న పనికే ఒక్క ఉద్యోగం వచ్చినా అది రాబోయే రోజుల్లో లక్షల ఉద్యోగాల విప్లవానికి నాంది.
వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్. మేం మా ప్రాంతంలో ఐటీ అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో మా ప్రాంతం ఐటీ సామ్రాజ్యంగా మారబోతోంది. మీరు గనక మా హైదరాబాద్ వచ్చి పెట్టుబడి పెట్టినట్లయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. Hyderabad? What's that? I never heard about that. It is in India. Yeah, please consider. I will provide everything. Thank you. Thank you so much. Okay. Nice scene. Let's proceed. Okay. Thank you. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ కష్టం ఫలించింది సార్. మంచి ఫలితం వచ్చింది. ఇప్పుడే మైక్రోసాఫ్ట్ నుంచి మెయిల్ వచ్చింది సార్. దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఫర్ ద బ్రాంచ్ ఇన్ హైదరాబాద్. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇందులో కంప్లీట్గా ఉన్నాయి సార్. దీనికి సంబంధించిన మెయిల్స్ అండ్ యాక్సెప్టెన్స్ లెటర్ సార్. మీరు అనుకున్నంత సాధించారు సార్. ఎక్కడో ఉన్న మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్కి తెప్పించారు సార్. అని చేసే చినుకు సమ్మెటై కనబడని వెలుగు జాడని వెతికి చిన్న తెలుగు తేజమై తొలిసారిగా ఎల్లలు దాటి కల తీర్చిన కాంతి పుంజమై తెలుగోడి తెగువను చాటే తిరుగులేని బ్రహ్మాస్త్రమై సాగే విజనరీ ఇది తెలుగోడి డిక్షనరీ. సాగే విజనరీ ఇది తెలుగోడి విక్టరీ. మొత్తానికి బాబుగారు అనుకున్నంత పనిచేశాడు. ఈ హైదరాబాద్ వైపు ప్రపంచం అంతా చూసేలా చేశాడు. అన్నా, ఆయనకి ఐటీ మ్యాన్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చారు. నేషనల్ మీడియా మొత్తం ఆయన వైపే చూసేలా చేశాడన్నా. ఆయన అంత స్పీడ్గా పోతుంటే ఆపేది ఎలాగన్నా? ఆయుధాన్ని పట్టుకున్న వాడిని ఎలాగైనా పట్టుకోవచ్చు, కానీ ఆలోచనని ఆయుధంగా మార్చిన వ్యక్తిని ఎలా పట్టుకోగలం? ఏదో అనుకున్నానబ్బాయి, చంద్రబాబు మార్పు తెచ్చేటట్టుగా ఉన్నాడు. బాబు, ఈరోజు పేపర్ చూసావా? ఏ పేపర్ చూసినా నీ గురించే రాశారు. నేషనల్ మీడియా మొత్తం నీకోసమే మాట్లాడుకుంటున్నారు. మన రాష్ట్రానికి ఐటీ తీసుకురావాలని కళ నెరవేరింది బాబు. మొత్తానికి సాధించావు. ఇకనైనా కష్టపడడం ఆపొచ్చు కదా. ఈ మాత్రానికి రిలాక్స్ అవ్వమంటావా? పద. ఇది విజన్ 2020. ఇక్కడ చూడు. రాబోయే 20 ఏళ్లలో మన ప్రాంతం ప్రపంచానికే గమ్యస్థానంగా మారాలి. అన్ని దేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికే తరలి రావాలి. మన యువకులందరూ కూడా బెస్ట్ స్కిల్డ్ పీపుల్గా తయారవ్వాలి. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఇలా ప్రతి రంగంలో మనవాళ్లే ముందుండాలి. ఇంత పని పెట్టుకొని ఈ మాత్రానికే రిలాక్స్ అవ్వమంటే ఎలా? అంటే రాబోయే 20 ఏళ్లలో మన ప్రాంతం ఇలా మారబోతుందా? హైదరాబాద్ ఇలా ఉండబోతుందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు. ఇది ప్రపంచానికి తెలియని ప్రాంతం. ఇక్కడికి మైక్రోసాఫ్ట్ రావడంతో ప్రపంచం మొత్తం ఈ నగరాన్ని చూసింది. ఈ నగరంలో ఐటీ వెలుగులు నిండాలి. ఆ వెలుగులు పల్లెల్లో ఉన్న పూరి గుడిసెలను తాకాలి. రేపటి తరానికి రెక్కలు తొడగాలి. వారు ప్రపంచాన్ని చూడాలి. ప్రపంచ గమనంలో మన తెలుగువారిని ముందు వరుసలో నిలబెట్టాలి. మనం ఎక్కడ మొదలయ్యామన్నది కాదు, మనం ఎక్కడ నిలబడ్డాం, మన వాళ్ళని ఎక్కడ నిలబెట్టామన్నదే ముఖ్యం. అప్పటి వరకు నాకు తెలుసు బాబు, మీరు నిద్రపోరు, మమ్మల్ని నిద్రపోనియరు. ఏం రంగయ్య? క్షమించండి అయ్యా. ఏం రంగయ్య, ఏమైంది?
ఏమైంది రంగయ్య? ఏమైందో చెప్తానే కదా తెలిసేది. మీ ఇంట్లో లాగే 4 ఇళ్లలో పని చేసుకుంటూ బతుకుతున్నామయ్యా. ఓ రోజు మా ఓనర్ని నా కొడుకు చదువు కోసం డబ్బులు అడిగితే, అయ్యా ఏంటి నా కొడుకు చదువుకి కాలేజీ ఫీజు కట్టాలి, కొంచెం సహాయం చేయండి అయ్యా. మీకెందుకయ్యా పెద్ద పెద్ద చదువులు, తాహతకు మించిన పనులు. ఎవరు ఎక్కడుండాలో అక్కడ ఉండటం మంచి. వెళ్ళు. నీ తాహత మించిన చదువులెందుకు, ఎవరెక్కడ ఉండాలో అక్కడే ఉండాలన్నాడయ్యా. ఆ రోజు నుంచి మా తలరాత ఇంతే అని బతుకుతున్నావయ్యా. అయ్యా ఈ రోజు ఏమైందో తెలుసా అయ్యా? ఒరే రంగయ్య, నువ్వేంట్రా ఇక్కడ? అయ్యా ఇక్కడ గాని పనికి జాయిన్ అయ్యావేంట్రా? మీరేంటయ్యా ఇక్కడ? నేనా, మా అబ్బాయికి మైక్రోసాఫ్ట్ లో జాబ్ వచ్చిందిరా. జాగ్రత్త అయ్యా. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటం మంచిది. వెళ్ళు. నా కొడుకు కూడా మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం వచ్చి సార్. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి మా తాత, మా నాన్న, నేను అందరం ఈయన్నే కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నామయ్యా. కానీ ఈరోజు నా కొడుకుని మా ఓనర్ గారి కొడుకుతో కలిసి కూర్చొని పనిచేసేలా చేశారయ్యా. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయానయ్యా. ఇది నేను చేసింది నా కోసమో నీ కోసమో కాదయ్యా. మన రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి నీ కొడుకులాగే ఇంజనీర్లు బయటకు వస్తారు. లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి. కంప్యూటర్లకి ఉన్నవాడు లేనివాడు, వాడు వీడు అన్న తేడా తెలీదు. ఎవరు బాగా చదువుకుంటే వాళ్లదే భవిష్యత్తు. అలాంటి మంచి భవిష్యత్తుని ప్రతి కుటుంబానికి ఇవ్వాలన్నదే నా సంకల్పం. అలా మన రాష్ట్రాన్ని తయారు చేయాలన్నదే నా లక్ష్యం. నా కుటుంబం తరతరాలుగా కూలివాళ్లుగానే బతికాం. కానీ నా కొడుకు కూలివాడు కాలేదు. కంప్యూటర్ పట్టుకుని మా ఓనర్ గారి కొడుకుతో పాటు సమానంగా కూర్చోగలుగుతున్నాను. నేను కూడా ఆయనతో పాటు సమానంగా కూర్చోగలుగుతున్నాను. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలయ్యా? అయ్యా, నా కొడుకు చిన్నప్పుడు నన్నొక ప్రశ్న అడిగాడు. వాడు పుట్టిన దగ్గర నుంచి నేను కింద కూర్చోవటం, అంటరానితనాన్ని అనుభవించడం ఇవన్నీ చూసి పెరిగినవాడు. వాడు నన్నొక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేక నేను మౌనంగా ఉండిపోయాను. నాన్న, నువ్వెందుకు కింద కూర్చున్నావు? నువ్వు వాళ్ళ పక్కన కూర్చోకూడదా? వాడు నన్ను అందరితో సమానంగా చూడాలన్నదే వాడి కల. అది కలగానే మిగిలిపోతుందనుకున్నా. కానీ వాడు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించడంతో వాడి కల నెరవేరింది. స్వతంత్రం వచ్చి 60 ఏళ్లైనా ఇంకా మేము ఊరి చివర్లోనే బ్రతుకుతున్నాం. నిజమైన స్వతంత్రం అంటే పథకాలివ్వడం కాదు, సమాజంలో సమానమైన గౌరవం దక్కడం. అందరూ పథకాల వల్లే మన తలరాతలు మారతాయనుకుంటే, ఒక్క చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి వల్ల అందరి తలరాతలు మారతాయని నమ్మాను. ఆ అభివృద్ధి వల్లే మా కొడుకు కన్నా కల నెరవేరింది. మా తలరాతలన్నీ మారాయి. అయితే ఇప్పుడేంటి? అంతా మారిపోయిందంటావా? సమాజంలో అసమానతలే లేవంటావా? అసమానతలు లేవని నేను చెప్పను, కానీ అవి తగ్గుముఖం పట్టే దిశగా అడుగులు పడ్డాయి. అభివృద్ధే అసమానతను తొలగిస్తుందని ఆయన నమ్మారు. ఆ దిశగా ముందడుగు వేశారు. భవిష్యత్ ఇంకా ఎంత మారబోతుందో. ఎవరైనా కష్టాల్లో ఉంటే కుంగిపోతారు, కానీ చంద్రబాబు మాత్రం కొత్త బాట వేసుకుంటాడు. కొద్ది రోజుల క్రితం
ఆయనకు సభలో ఘోర అవమానం జరిగింది. అందరం బాధలో ఉంటే ఆయనకు ఆ సమయంలో కూడా కుటుంబం ఎలా అండగా నిలిచిందో తెలుసా? సభలో బాబు సతీమణికి ఘోర అవమానం, తీవ్ర మనస్తాపానికి గురైన బాబు మీడియా ముందే కంటతడి. మునుపెన్నడూ చూడని ఘటనలు సభలో చోటు చేసుకోవడంతో విస్తూ పోయిన రాష్ట్ర ప్రజలు. ఆడబిడ్డను అవమానిస్తే ఏ రాజ్యం బాగుపడదు. అంత గొప్ప మనిషిని అవమానించారు, ఎంత బాధపడుతున్నారో ఏమో పాపం. ఏమండి ఏమండి మీరలా బాధపడకండి. నేనొక మహనీయుడి కూతుర్ని, మీలాంటి మహోన్నతమైన వ్యక్తికి భార్యని. మీ ఇద్దరి జీవితాలు ప్రజల కోసం అంకితం చేశారు. అలాంటి మీ ఇద్దరి జీవితాల్లో నేను ఒక భాగం. నాకంటే అదృష్టవంతురాలు ఇంకెవరుంటారు? ఇలాంటి వాటి గురించి మీరు ఆలోచించకండి. మీరు వేసే ప్రతి అడుగులో నేను తోడుంటాను. మీరు ఇంకా ముందుకెళ్ళాలి, ప్రజలకి మరింత సేవ చేయాలి. అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే అంత కష్టంలో సైతం ఆయన ఏమన్నాడో తెలుసా? 1 కాదు 2 కాదు 30 రోజులు గడుస్తున్నా ఇంకా జైలులోనే చంద్రబాబు. ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలో రాష్ట్ర ప్రజానికం. ఈ వయసులో మీరిన్ని కష్టాలు, అవమానాలు భరించాలా అన్నా? ఒక్కసారి బయటికెళ్ళి చూస్తే మనం చేసిన పనుల వల్ల బాగుపడ్డ లక్షల కుటుంబాలు కనిపిస్తాయి. నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం ఇలాంటివి ఎన్నైనా భరిస్తా. అనుకున్నది సాధిస్తా, అమరావతి నిర్మిస్తా, భవిష్యత్ తరాలకి మరో మహావృక్షాన్ని బహుమతిగా ఇస్తా. అలాంటి వ్యక్తి కోసం వీరి పిల్లలు ఏం చేశారో తెలుసా? సరే కానీ ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నా, నువ్వేం సమాధానం చెప్పట్లా. ఆయనకి నీకు ఏంటి సంబంధం? ఏంటి నీ కథ? అసలు విషయం ఏంటి? చిన్నప్పుడు ఒక పుస్తకం మీద విజన్ 2020 అని చూసిన అన్న. 20 ఏళ్ల తర్వాత ఏమైతుంది నాయన అని అడిగితే 20 ఏళ్ల తర్వాత ఏమైతే మనకెందుకురా అని నిండు. కానీ ఎక్కడో ఊళ్ళో ఉండిపోవాల్సిన నేను ఇక్కడ సిటీకి వచ్చి మంచి ఉద్యోగం చేసుకుంటున్నాను. ఆయన విజన్కి ప్రతిరూపం నేను. అలాంటి పెద్ద జైల్లో ఉంటే నేనెట్లా ఇంటికాడ ఉంటానన్నా? అందుకే ఇక్కడ నిలబడి ఉన్నా. చిన్నప్పుడు మా నాయన నాకు మాట చెప్పిండన్నా, నిజమైన స్వాతంత్రం ఎప్పుడు అంటే మనకు సమాజంలో సమానమైన గౌరవం దక్కినప్పుడు అని. మా నాయన్ని సమాన గౌరవంతో చూడాలన్నదే నా కలగానే మిగిలిపోతుందనుకున్నాను. కానీ ఆ పెద్ద ఆయన చేసిన అభివృద్ధి వల్ల మా రాతులు మారాయి, మా ఊరి తలరాతులు మారాయి. అలాంటి పెద్ద ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఎవరైనా జైలుకి వెళ్తే వాళ్ళు చేసిన తప్పులు బయటకు వస్తాయి. కానీ ఈయన జైలుకి వెళ్తే ఆయన చేసిన గొప్ప పనులన్నీ బయటకు వస్తున్నాయి. 50 రోజుల తర్వాత మా దేవుడు బయటకు వస్తున్నాడు. మా దేవుణ్ణి దేవుడు ఊరేగింపులా ఇంటికి తీసుకెళ్తామన్నా. 50 రోజుల నిరీక్షణకు తెర, జైలు నుంచి చంద్రబాబు విడుదల, ఆయన కోసం లక్షలాది మంది రాక. సాగే విజనరీ, ఇది తెలుగోడి డిక్షనరీ. సాగే విజనరీ, ఇది తెలుగోడి విక్టరీ. మనకు నిజమైన స్వాతంత్రం అంటే పదవులో పథకాలు కాదు, సమానమైన గౌరవం దక్కాలి. అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టురా. నా కొడుకు కూడా మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం వచ్చి సార్. నా తెలుగు నేల మహోన్నత చరిత్ర కలిగిన నేల. మహనీయులు నడిచిన ఈ నేల దేశానికే అన్నపూర్ణగా పేరుగాంచిన నేల. తరాల చరిత్ర, ఆగని జీవనదులు, ఎప్పుడూ కరుణించే వెంకటేశ్వరుడు, ఇలాంటి ఘన చరిత్ర కలిగిన ఈ నేలకి, నా ప్రజలకి నాయకత్వం వహించే అవకాశం రావడం నా అదృష్టం. నా ప్రజలకు మంచి భవిష్యత్తు అందించడం కోసం నా కడశ్వాస వరకు పనిచేస్తాను.